విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహిత, ఒకసారి సముద్ర తీరంలో సీమోను పేతురు తన పడవలో కూర్చున్నాడు. రాత్రంతా ప్రయత్నించిన ఎటువంటి చేపలు వలలోనికి రాలేదు. మనిషి ప్రయత్నం విఫలం అయ్యే క్షణం. మనం కూడా కొన్ని సమస్యల్లో అలా ఉంటాం. ఆ సమయానికి యేసు ఆయనను పిలిచాడు. తీరానికి దగ్గరగా వలవేసి చేపలు పట్టండి అని చెప్పాడు. పేతురు ఆలస్యంగా తన అనుభవంతో కాస్త ఆందోళన చెందాడు. ప్రభు, రాత్రంతా మాకేమీ దొరకలేదు, ఇప్పుడు మళ్ళీ వలవేయమా? కానీ యేసు మాట వినడం విశ్వాసం. పేతురు విశ్వాసంతో వల వేయడానికి సిద్ధమయ్యాడు. మనం మన జీవితంలో కూడా ఇలాగే ఉంటాం. నిరాశ వచ్చినప్పుడు దేవుని మాటను విశ్వాసంతో అనుసరించడం అవసరం. వల వేయగానే అద్భుతం జరిగింది. వలలు చేపలతో నిండిపోయాయి. పడవలు, వలలు, ఇరువాళ్లను పడవలు నిండేంత వరకు చేపలు వచ్చాయి. ఒక క్షణంలో పేతురు చూసింది దేవుని మహిమ, ఆత్మీయంగా, ప్రత్యక్షంగా. ఆయన ప్రయత్నం, విశ్వాసం దేవుని సహకారంతో ఫలితం సాధించింది. స్నేహిత, ఇదే విశ్వాసం గెలిచిన క్షణం. రాత్రంతా వల వేశాడు. విఫలమైనప్పటికీ యేసు మాట విని మళ్ళీ ప్రయత్నించాడు. దేవుడు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు. మనం దేవుని మాటను నమ్మి విధేయత చూపిస్తే ఆయన ఆశ్చర్యకరమైన ఫలితాలను మనకు ఇస్తాడు. మన జీవితంలో కూడా సమస్యలు ఎంతకాలం కొనసాగినా యేసు మాటలు విశ్వాసంతో అనుసరిస్తే మన ప్రయత్నాలు ఫలిస్తాయి. మనం ఆయన మహిమను ప్రత్యక్షంగా అనుభవిస్తాం. ప్రభువా, ఈ మాటలు వింటున్న వారందరికీ అటువంటి విశ్వాసం కలుగునుగాక. యేసు నామమున ఆమేన్. దేవునికే మహిమ.